నా చిన్నప్పుడు సెలవుల్లో కాలేజీ చదివే రోజుల్లో సెలవుల్లో మ్యాగజైన్స్ తిరిగేస్తూ చూసేవాడిని అనమాట. ముఖ్యంగా నేను కార్టూన్స్ ఎక్కువ చూసేవాడిని. ఆ కార్టూన్స్ చూసినప్పుడు ఏంటి ఈ మాత్రం నేను వేయలేనా అని అనుకున్నాను. అంతే, నేను కార్టూనిస్ట్ని అయిపోయాను. అంత ఈజీ అనుకుంటున్నారా కార్టూనిస్ట్ అవ్వడం అంటే? కాదు, నేను చాలా శ్రమ పడ్డాను. మా కాలనీలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఏదో చిన్న పత్రికలో పనిచేస్తున్నాడు. అతన్ని అడిగాను నేను, ఏమండి ఇలాగ నాకు కార్టూన్లు వేయాలనుంది, ఏం చేయాలి అని. అతను ఏమన్నాడంటే, కార్టూన్లు డ్రాయింగ్ పేపర్ మీద ఇండియన్ ఇంక్తో వేయాలి అని అన్నాడు. నేను నవ్వాను అనమాట. ఇండియన్ ఇంక్ ఏంటండి, నేను ఫారిన్ ఇంక్తోనే వేస్తాను అని అన్నాను. అతనికి దానికి పక్కపక్క నవ్వాడు. చూడు బాబు, ఇండియన్ ఇంక్ అంటే బ్లాక్ ఇంక్, అది దాని పేరే ఇండియన్ ఇంక్. అమెరికాలో అయినా సరే దాని పేరే ఇండియన్ ఇంక్, డ్రాయింగ్ ఇంక్ అని అన్నాడు. ఆయన అలా అంటే నేను కొంచెం సిగ్గుపడ్డాను. అలాగా మొదలుపెట్టాను. అసలు వేసిన తర్వాత ఏ సైజులో వేయాలి, పత్రికలకు ఎలా పంపాలని కూడా ఆయన చెప్పాడు. నా మొట్టమొదటి కార్టూను అప్పట్లో నెంబర్ 1 మ్యాగజైన్ అయిన ఆంధ్రప్రభ వీక్లీ అందులో పడింది. ఇంకా నేను ఎంత సంతోషపడిపోయానంటే, ప్రింట్లో నా కార్టూన్ చూసుకుని చాలా సంతోషపడిపోయాను. దానికి తోడు ఆ మ్యాగజైన్ కాపీని మా ఇంట్లోకి ఇలా పోస్ట్ మ్యాన్ విసిరాడు అనమాట. అబ్బా, మ్యాగజైన్ కూడా పంపిస్తారా పడితే అని చాలా సంతోషపడిపోయాను. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఒక 25 రూపాయల రెమ్యునరేషన్ కూడా పంపించారనమాట ఆ కార్టూన్కి. ఇది ఎప్పుడు ఏనాటి మాట, అప్పట్లో 25 రూపాయలు చాలా వాల్యూ ఉంది 25 రూపాయలకి, ఇప్పట్లా కాదు. ఇప్పుడు ఇంత ఇంకా నాకు భలే ఉత్సాహం వచ్చేసింది అనమాట. అది నేను ఇంక చెప్పక్కర్లేదనమాట. ఇంకేంటి నాకు తిరగలేదు అని అనుకున్నాను. కానీ అప్పటి నుంచే నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎలా అంటే, కార్టూన్లు వేసి నేను పత్రికల ఆఫీస్కి తీసుకెళ్తే ఆ ఎడిటర్లు ఏమో, బాగుంది, ఐడియాలు బాగున్నాయి, కానీ మీరు మీ లైనింగ్ మార్చుకోండి అని అన్నారు. అంటే ఎలా మార్చుకోవడం అంటే బాపు గారు ఉన్నారు కదా, మీరు ఆయన లైన్ని ఫాలో అయిపోండి, బాగుంటుంది అని అన్నారు. నాకు ఎందుకో వాళ్ళ సలహా నచ్చలేదు. నేను ఎవరినో ఎందుకు ఇమిటేట్ చేయాలి? బాపు గారు చాలా 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 మంచి ఆర్టిస్టు, చాలా మంచి కార్టూనిస్టు, కాదండు. కానీ ఆయన్ని నేను ఎందుకు ఇమిటేట్ చేయాలి అని. ఏ ఎడిటర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అదే సలహా ఇచ్చారు నాకు, మీరు బాపు లైనింగ్ ఫాలో అయిపోండి అని. అలా నేను బోల్డ్ అని కార్టూన్లు, వేలల్లో కార్టూన్లు వేస్తూ మంచి కార్టూనిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నాను అనమాట. అసలు ఎందుకండి ఒకళ్ళకి నీడలానే బతకాలి అని అనుకోబట్టే నా సొంత లైనింగ్ వల్ల నాకు అంత పేరు వచ్చింది. చాలామంది అంటుంటారనమాట, అతను బాలసుబ్రహ్మణ్యంలా పాడతాడు, ఇతనేమో ఘంటసాలలా పాడతాడు అని. ఏమన్నా బాగుందా వినడానికలా? బాలసుబ్రహ్మణ్యంలాగా ఎందుకు పాడాలి, ఘంటసాలలాగా ఎందుకు పాడాలి? వాళ్ళు గొప్ప సింగర్స్ కాదన్ను. వీళ్ళు సొంత వాయిస్తో పాడితే వీళ్ళకు ఒక గుర్తింపు వస్తుందన్నమాట. వీళ్ళలాగే పాడితే ఇంకా ఎక్కువ గుర్తింపు వస్తుంది. అయినా ఒకళ్ళకి నీడలా మనం ఎందుకు బతకాలి చెప్పండి? ఎప్పుడు ఒకళ్ళకి నీడలా మనం బతకూడదు. మన సొంత స్టైల్ మనకు ఉండాలి, అంతే.